తప్పిపోయి పరిశుద్ధుడు విమోచకుడాన్ని పరిశుద్ధ నామను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన 2వ అధ్యాయం, నిన్న మొదటి అధ్యాయం చదువుకున్నాం. యూదాని గూర్చి యెరూషలేము గూర్చి ఆమోసు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. రెండో వచనం కనిపిస్తుందా? రైట్ ఫోకస్. రెండో వచనం. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరములు స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహములు వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చుదరు. ఆ కాలమున సియోనులోని ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుము రండి, ఆయన తన మార్గములను విషయమై మనకు బోధించు, మనం ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకొందరు. ఆయన మధ్యవర్తి అయిన అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. ఆయన తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను నల్లగొట్టుదరు. జనముల మీదికి జనము ఖడ్గమెత్తి ఉండును. యుద్ధమును చేసుకొనుకుంట మానుకొనువేమో. యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. వారి ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగములు చేయుదురు, అన్యులతో సహవాసం చేయుదురు కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది. వారి ఆస్తి సంపాద్యములను మితి లేదు. వారి దేశం గుర్రములతో నిండి ఉన్నది. వారి రథములను మితి లేదు. వారి దేశము విగ్రహంతో నిండి ఉన్నది. వారు తమ చేతి పనికి తమ వేళ్లతో చేసిన దానికి నమస్కారం చేయుదురు. అల్పులు అనగద్రొక్కబడతారు, గనులు తగ్గించబడతారు, కాబట్టి దాన్ని క్షమించము. యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభా మహత్యం బండ, వీటిలోను దూరము, మంటిలో దాగి ఉండము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగదొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకార అతిశయం గల ప్రతిదానికి ఔన్నత్యము గల ప్రతిదానికి విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించున్నాడు. అవి అనగదొక్కబడును. ఔన్నత్యం కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటినీ, బాషాను సింధూర వృక్షములన్నిటికీ, ఉన్నత పర్వతములన్నింటినీ, ఎత్తైన మెట్లు కన్నన్నింటినీ, ఉన్నతమైన ప్రతి గోపురమునకు, బూరగానులు గల ప్రతి కోటను, తర్షీషు ఓడ అన్నింటినీ, రహస్యమైన విచిత్ర వస్తువులన్నింటినీ ఆ దినంలో నియమింపబడి ఉన్నది. అప్పుడు నరుల అహంకారము అనగదొక్కబడుదురు, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింప
లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావం నాట్యంలో నుండి మనుషులు కొండల గృహలోను దూరులో నేల మీద గొర్రెలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికిపోయినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావము మహత్యం నుండి కొండ గృహలో నుండి బండ వీటిలో నుండి దూరము వలె ఉన్న ఆశతో నరులు తామును పూజించుకొని వెండి విగ్రహములను సువర్ణమైన విగ్రహములను ఎలుక గబ్బిలములకును పారవేయుదురు. ఆయన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వారిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు. మరి దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించునుగాక. మరి మన జీవితంలో ఎన్నో విధాల దేవుడు ఆశ్రయించుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి మరి దేవుడు ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఆ దినము నా యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాస్యం ప్రతి దానిని ఔన్నత్యం గల ప్రతిదానికి విమర్శించే దినమొకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు. మన జీవితంలో గర్వం అహంకారము దేనికి పనికిరాదు. మరి అహంకారంతో మనుషులు విరవేగుతూ ఉంటారు. ఈ లోకంలో కంపేరింగ్ జరుగుతూ ఉన్నది. కంపేరింగ్ బ్రతుకులు అంటే తనకు ఉండి ఎదుటి వారికి లేకుంటే పోల్చుకొని జీవించరు. కాదు, దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అది గుర్తెరు. మరి విశ్వాసైనా అవిశ్వాసమైనా ఒకసారి దేవునికి దృష్టికి నీకు ఎలా ఉన్నాను, దేవుడు చెప్పినట్టు వింటున్నానా వినట్లేనని కంపేరింగ్ చేసుకుంటే మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో గ్రహించగలం. మరి దేవుడు తను పోలి నడుచుకోమని చెప్పాడు, కానీ ఈనాడు మానవులు ఏం చేస్తూ ఉంటారు? కంపేరింగ్ సంఘంలో ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళకున్న సంతోషం పోయేంత వరకు దుష్టుడు అపవాది ఎన్ని విధాల బాధపడుతూ ఉంటుందో తెలుసా. ఎదుటివారు సంతోషించినా ఓర్వలేని వారు ఉంటారు. అబ్బా వీళ్ళేంది ఇంట్లో సంతోషంగా ఉన్నారు, ఏంటిది వీళ్ళలో ఏది జరిగింది, ఇలాంటి డిస్కషన్లు ఉంటాయి. పిచ్చి డిస్కషన్. దేవుడు ఇచ్చే సంతోషాన్ని ఎవరు దొంగిలించలేరు. మరి విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్ని నుండి ఆయన ప్రవాహ మహత్యం నుండి మనుషులు కొండల గృహంలో నేల బొరియల్లో దూరుదురు. మరి ఇదేంటిది? విగ్రహంలో బొత్తిగా నశించిపోనని అంటుంది. అవును, ఒకనొక దినము వస్తూ ఉన్నది. ఆ దినము వారు మొక్కిన విగ్రహాలు వారికి కాపాడటానికి రావు. అదే యేసయ్య ఉగ్రత దినము. అదే ఆ రోజుని ఒక చక్కటి పాట రచించబడి ఉన్నది. ఆ పాట పాడినప్పుడు రెండో రాకడి గురించి మనం చక్కగా వినాల్సి అనిపిస్తూ ఉంటుంది. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమ ఆ రోజు, పాపులంతా ఏడిచే రోజు ఆ ఉగ్రత దినము ఎవరు తప్పించుకోలేరు. అయ్యో దేవుడా, మాకెవరు చెప్పలేదు ప్రభా, మనుషుల కాడ తప్పించుకున్నట్టు దేవుని కాడ తప్పించుకోలేము. ప్రతి సీన్ అక్కడ కనిపిస్తూ ఉంటుందట. పలానా రోజు పలానా టైంలో నాకు పోతే నా బిడ్డ నీకు సువార్త అనేది చెప్పిండు, నువ్వు వినిపించుకోలేదు, నువ్వు కొట్టినావు, ఆ రోజు ఆ టైంలో నువ్వు తిట్టినావు, ఆ టైంలో నువ్వు ఎన్నో విధాల నా బిడ్డల్ని ఇలా అన్నావు అని ఆ సీన్ చూపిస్తారట. ఎస్, ఇది కంపల్సరీ. ఆయన ఎదుట ఎవరు నిలవలేరు. ఆయన పరిశుద్ధుడు. సకల దేవతలు ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించిరి అని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. ఎంత గొప్ప మహత్యం కలిగిన దేవుడైతేనే మీరు పూజించే ఆ దేవతలు ఈయన ఎదుట సాగిలపడి నమస్కరించిరని రాయబడింది. ఎంత గొప్ప దేవుడైతే ఆ అర్హత కలిగి ఉంటే
మీరు పూజించే దేవతలకు మొక్కబడుతున్నాయి కదా. ఈయనలో యేసు ప్రభు దేవుడు, ఈయనలో ఏ పాపం లేదు, పరిశుద్ధుడిగా జన్మించుకుంటూ వచ్చాడు, పావనమూర్తి. ఈ ఆనాడు సృష్టించిన మానవుణ్ణి, తన స్వరూపంలో సృష్టించిన మానవుణ్ణి అజ్ఞాతిక్రమంతో చేసిన పాపమును పోగొట్టడానికి పరిశుద్ధమైన రక్తం కావాల్సి వచ్చింది. భూమి మీద అందరు పాపంతోనే జన్మించారు. ఇక పరిశుద్ధ రక్తం ఎక్కడ ఉన్నది? అదే దేవాది దేవుడైన వాడు తన ప్రియ కుమారుణ్ణి మరి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించడానికి కూడా మరి ఎంత ధన్యురాలి కుటుంబంలో జన్మించింది. అందుకే మరియమ్మ మాత, మేరీ మాత అని పూజిస్తూ ఉంటారు రోమన్ క్యాథలిస్ట్. అంటే ఎంత ధన్యకరమైన జీవితం. రోమన్ క్యాథలిస్టు మేరీ మాతను పూజించిన యేసుప్రభుని పూజిస్తూ ఉంటారు. ఆ ధన్యురాలు మరియమ్మ ఎంత ఆ రోజులలో ఆ ధన్యురాలైన కుటుంబంలో జన్మించాడు యేసుప్రభు. అమ్మ 33 సంవత్సరాలు తల్లికి తండ్రికి లోబడి జీవించాడు. ఆయన జన్మ ఎంత పావనమైన. చిన్నప్పుడే ఆయన 12 ఏళ్ళ వయసులో చిన్నప్పుడే తల్లి అంట వివాహానికి వెళ్ళినప్పుడు నీళ్ళని ద్రాక్షరసగా చేసి మార్చాడు. ఎంత అద్భుతమైన కార్యం కదా. మనం చేయగలుగుతాం నీళ్ళ అద్భుతంగా? మనకు ఆ సామర్థ్యం ఉన్నదా? లేదు. యేసు ప్రభు దేవుడు. నా సమయం ఇంకా రాలేదమ్మా, నువ్వు నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు అంటే, నీ ద్రాక్ష అయిపోయింది నాయన అంటే అలా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పారు. ఆ 12 కూనల నుంచి నీళ్ళు నింపమని చెప్పమంటే నీళ్ళు నింపి ప్రార్థన చేశాడు. వెళ్ళి నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు. వాళ్ళు దాగి ఏమంటారు అసలు, ఇంత మంచిది దాచిపెట్టుకొని మాకు నీళ్ళు కలిపి నీవు వేస్ట్ తీసుకొచ్చి పుష్ణం ఎందుకు అని అంటున్నాడు. ఫస్ట్ ఏం చేస్తారు, మంచిది పోసి లాస్ట్కి నీళ్ళు కలిపిన అలాంటిది చేసి పోస్తారు కదా. మీరేంది లాస్ట్ మంచిగా పోస్తున్నారని చెప్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్న ఫంక్షన్లలో వంటలు అయిపోయాక అన్నం కూర ఇవన్నీ అయిపోయాక ఏం చేస్తుంటారు తెలుసా, లడిబిడి చేసి చల్లగా ఇట్లా చిక్కగా ఉంటే అయిపోతే కొంచెం ఉన్నాక అలా నీళ్ళు పోసి ఉప్పు వేసి ఇలాంటివి చేసి పలసగా చేస్తుంటారు. లాస్ట్కి పలసట్లు అని అంటే చేస్తూ ఉంటారు. అలానే ఆ వివాహ విషయంలో అలానే జరిగింది. కానీ దేవుడు ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను చేసే దేవుడు. ఆయన మహాత్యం కలిగిన దేవుడు. అలాంటి గొప్ప దేవుని కలిగినవంటే మనం ఎంతో ధన్యులు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుడుగాక. ముఖ్యంగా మరి నూతన సంవత్సరం ప్రవేశపెట్టడానికి 1 నెల మాత్రమే ఉన్నది. 2026లో మన ఇద్దరి లైఫ్ సెటిల్ కావాలని అప్లై చేయడానికి వెళ్ళినక్కడ దేవుని చిత్తం ఏమైందో కానీ రిజెక్ట్ అయింది. రైల్వే జాబును పెట్టుబడి పొందాలి. మరి రైల్వే జాబు మరి కోచింగ్కి మనం తీసుకోవాలి. నేను మరి గ్రూప్ 1కి గౌరవపెట్టుకుని సేవ చేసే ఉద్దేశమై ఉన్నది. ఆయన చిత్తమై ఉన్నది. అందుకోసమే నూతన సంవత్సర వాగ్దానంతో నూతనమైన జీవితంతో మనం ముందుకెళ్ళాలి. మన స్వప్రయోజనాలు మనకు పనిచేయవు, కానీ దేవుడిచ్చే కృప సహాయము మనకి తోడుగా ఉంటుంది. మరి నూతన సంవత్సర వాగ్దానంతో మనం ముందుకెళ్దాం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదైన దేవుడు. ఈ సంవత్సరంలో మేము ఈ సంవత్సరమే జాబ్ చేసుకొని ఉద్యోగాలు పొందాలనుకున్నాం, కానీ అది ఆయన చిత్తము కాలేకపోయింది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకొని కళ్ళు మూసుకొని, పరిశుద్ధుడా విమోచకుడాని పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమైన దేవుడు. మరి నేను కాల సమయంలో 9 రైల్వే జాబ్కి అప్లై చేయడానికి వెళ్ళాను, కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్, అది నీ చిత్తం కాలేదనుకున్నాను ప్రభా. తిరిగి నూతన సంవత్సరంలో ప్రవేశపడుతుండగా మరలా నూతన సంవత్సర వాగ్దానంతో మమ్మల్ని జీవితాలు ముందుకెళ్ళటకు సిద్ధపరచండి. గ్రూప్ 1 జాబ్ నేను పొందటకు, తమ్ముడు రైల్వే జాబ్ పొందటకు మమ్మల్ని దీవించండి ప్రభా. కోచింగ్ కోర్సులు తీసుకున్నటకు బలపరచండి, దీవించండి. అంధకార శక్తులను సంపూర్ణ విడుదల దయచండి. ఇంతవరకు చూపిన ప్రేమ కనికరాన్ని బట్టి స్థుతిస్తూ కనపరుస్తూ
ఆరాధించుకుంటున్నాను. నా జాబు, నా లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా నీ చిత్తం బయలుపరచండి. యెహోవాయందు భయభక్తులు గలవారు ఆయన ప్రేమతో పంపించిన ప్యాకేజెస్ స్వీకరించుటకు ఇంకా 10,000 పే చేయాలి. ఆ విషయంలో సహాయపడండి ప్రభా. గృహంలో సంతోషాన్ని నింపండి. ఇల్లు పవిత్రపరచుకోవాలి, ఇంటికి పెయింట్ వేపియాలి, మందిరానికి వాక్యాలు రాపియాలి. ఈ రెండు జరుగుటకు నీ కృపా ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆయన అన్ని విషయాలు తోడుగా ఉండండి. చెంచల భవిష్యత్తు విషయంలో బిడ్డల్ని దీవించండి. తన భర్తకి బండి కావాలనుకుంటుంది ప్రభా, విషయంలో సహాయపడండి. వరకున్న అక్కర్లేని నీ విషయంలో తీర్చండి ప్రభా. నేను విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. గవర్నమెంట్ జాబు తను చదువుకున్న సర్టిఫికెట్తో జాబ్ పొందటకు ప్రేమని దీవించండి. అక్కర్లు తీర్చండి ప్రభా. అవి మా జాబ్ విషయంలో శోధ నుండి ప్రేమిడిని కాపాడండి. యెహోవాయందు భయభక్తులు గల వారితో నీ చిత్త ఏర్పాటులో ఉన్న వ్యక్తితో జతపడటకు బిడ్డని దీవించండి. దేవా, శోధ నుండి బిడ్డని కాపాడండి ప్రభా. బిడ్డకు పూర్తి కృపలో భద్రపరచుకోండి. ఇంటి చుట్టూ నీ కంచె వేయండి. బిడ్డకు కావాల్సింది ప్రభా, ఇల్లు కావాలనుకుని అది నీ చిత్తంలో గవర్నమెంట్ పోయిందంటే సహాయపడండి ప్రభా. ఇల్లు కట్టుకునే కృపను బిడ్డకు అనుగ్రహించండి. మా విషయంలో కూడా సహాయపడండి. ఇల్లు క్లియర్ అవటకు కృప దయచేయండి. ఇలా మాకున్న సమస్యలని మహిమర్శంలో తెచ్చండి. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచండి. మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు దేవుడు అయినందుకు వందనాలు చెల్లించుకుంటూ నిన్నే కొనియాడుతూ ఉదయిస్తూ ఆరాధించుకుంటూ ప్రభాసులుగా చిక్కుపెట్టే శోధ నుండి సంపూర్ణంగా విడుదల దయచేయమని కోరుకుంటున్నాను ప్రభా. ఇంకా ప్రార్థిస్తున్న తమని జాబ్ విషయంలో లైఫ్ పార్ట్నరు యెహోవాయందు భయభక్తులు గల ఎవరు నీ చిత్తంలో ఉన్నారు ప్రభా. నూతన సంవత్సరంలో నూతనమైన విధంగా ముందుకెళ్ళి నడిపించడానికి బలపరచండి. నా విషయంలో కూడా నీ కృపా ద్వారం తెరుస్తున్నందుకు వందనాలు ప్రభా. తనని ఇండియాకి నడిపించండి ప్రభా. దేవా, జ్ఞాపకం చేసుకోండి. తనకిచ్చిన చక్కటి మనసును బట్టి వందనాలు. దీవించండి. బేబీని జ్ఞాపకం చేసుకో. అంధకార శక్తుల్ని సంపూర్ణ విడుదల దయచండి. ఇంతవరకు చూపిన ప్రేమను బట్టి స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నేను నిర్చించుకుంటూ అన్ని విషయాలు తోడుగా ఉండమని కోరుకుంటా. ఈరోజు సమయం ఎంత దీవించండి ప్రభా. మార్కెట్కి వెళ్ళాలి, మరి ఇంకా బ్యాంక్కి కొన్ని పైసలు సెండ్ చేయాలి. ఆ విషయంలో సహాయపడండి. ఇలా మా అక్కరలు తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. తోడుగా ఉండమని ఘనత ప్రభావం పొందమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ నేను తగ్గించుకుంటూ నేను నిర్చించుకుంటూ అన్ని విషయాలు నీ దయగలి చేతికి అప్పచెప్తుంది ప్రభా. ముఖ్యంగా సౌజీ భవిష్యత్తు విషయంలో ప్రభా, ముఖ్యంగా ప్రభా తన ఆరోగ్యం బాగుండి ఉంటే సేవకి వెళ్ళిపోతానంట. ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ప్రభా. ఎవరితో సాహసం అలాంటి మెంటాలిటీ తీసివేయండి. తన జీవితం ఏ చిత్తం ఏమిటిదో బయలుపరచండి ప్రభా. ఏ చిత్తమే తెలియదు ప్రభా. నేను కూడా సత్పల్లికి వెళ్ళాలి, మరి నూతన సంవత్సరంలో ప్రభా. మరి ఆ సర్టిఫికెట్ తెలుసు అవి తెచ్చుకుంటూ మార్గం సరళపరచండి అయా. మమ్మల్ని నడిపించండి. ఇలా మమ్మల్ని కృపగల హస్తముల కప్పు చెప్పుకుంటూ అన్ని విషయాలు నిదయగలి చేతి కప్పు చెప్తాను తగ్గించుకుంటూ నేను ఆమె హెచ్చించుకుంటూ ఇంతవరకు మేము చెప్పిన ప్రేమ కనికిరాన్ని బట్టి స్తుతిస్తాను. నిన్ను కొన్ని అర్థం పూజిస్తూ ఆరాధించుకోండి. ఏసు దివ్యమైన అతి వినంగా ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఏసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. ఏసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపోవాద క్రియల అనంతం నాశనమగునుగాక.